యాక్చువల్లీ ఈ మధ్య ఏంటంటే యంగ్ హీరోస్ కొంత మల్టీ స్టార్ మూవీస్ చేయాలి. ఎందుకంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చేస్తున్నారు కదా! మీకు కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? మల్టీ స్టార్ చేయాలి? షూర్ అండి. అంటే మనం యాజ్ యాక్టర్స్ ఐ థింక్ మనం డెఫినెట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్ని జానర్స్. అండ్ విత్ ది ఓటీటీ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ కమింగ్ ఇన్, ఇప్పుడు ఆ ఇన్హిబిషన్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్ గానీ, లేకపోతే ఇంత రోల్ ఉంటేనే మనకి ఇంపార్టెన్స్ వస్తుందనేది వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో రీసెంట్‌గా ఐ ఆల్సో డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ 'మనమే' అండి శర్వానంద్ గారితో. సో అండి ఫ్యూచర్‌లో డెఫినెట్‌లీ ఇఫ్ ద క్యారెక్టర్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీకు ఎవరితో బాగా ఇంట్రెస్ట్ అండి? మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? నాకు యాక్చువల్లీ 'నాని' గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి. అంటే ద వర్సటాలిటీ ఇన్ హిస్ పెర్ఫార్మెన్సెస్. కోయిన్సిడెన్స్ నాని గారు. యాహ్! ఐ థింక్ అంటే డెఫినెట్లీ అండి. ఐ థింక్ 'నాని' గారు ఇస్ అన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ సో మెనీ ఆఫ్ అస్ హియర్. అండ్ చిరంజీవి గారు, ఐఎమ్ చిరంజీవి గారి's బిగ్గెస్ట్ ఫ్యాన్. సో అండి ఐ థింక్ ద టూ ఆఫ్ దెమ్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అచ్చా. అంటే మీకు ఏ జోనర్ అంటే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి? మీకు పలానా జోనర్ ఇట్లా నాకు చేయాలి. క్రైమ్ కామెడీస్ అంటే బాగా ఇష్టం అండి యాక్చువల్లీ. సో ఇదివరకు చేశారు కదా క్రైమ్‌ది. అంటే దట్ వాజ్ మోర్ ఆఫ్ అ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక డిటెక్టివ్ అండ్ ఇది చేసేది 'భూతద్దం భాస్కర్' అన్నది. బోత్ ఆఫ్ ద మాస్కర్. బట్ క్రైమ్ కామెడీస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఆన్ ద లైన్స్ ఆఫ్ 'కీడా కోలా' ఆర్ ఢిల్లీ బెల్లీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. సో అదొకటి చాలా రోజులకి ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. ఐ జస్ట్ ఫినిష్ షూటింగ్ ఫర్ ఇట్. సో అది కూడా ఇట్స్ కమింగ్ అప్. బోత్ ఆఫ్ ద మాస్కర్ అది పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు కదా! యాహ్! అండి. మరి ఏమైంది అది? అది సో వి స్టిల్ హ్యావ్ ఇట్ ఇన్ డిస్కషన్ అండి. దానికి ఒక స్క్రిప్ట్ ఓకే చేసుకున్నాము. అండ్ చిన్న ఫైనల్ చేంజెస్ స్క్రిప్ట్‌లో జరుగుతున్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వి వాంట్ టు గో ఫర్ షూట్. ఎప్పుడు ఉండొచ్చు మాక్సిమం? సో అరౌండ్ నవంబర్, డిసెంబర్‌లో షూట్‌కి వెళ్ళాలని అనుకుంటున్నామండి. సో ద డైరెక్టర్ హి ఈస్ వర్కింగ్ ఆన్ అనదర్ ప్రాజెక్ట్. ఒక వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలని. అచ్చా. యాహ్! యాక్చువల్లీ ఏంటంటే కొత్త సినిమాలు, చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే బడ్జెట్ ఒక లిమిట్‌లో పెట్టుకుంటారు కదా! అవునండి. సో మీరు ఇది అనుకున్న ఆ రేంజ్‌లోనే బడ్జెట్ అయిందా? లేకపోతే కొద్దిగా ఏమైనా ఎక్కువ అవటం ఇట్లా ఏమైనా జరిగిందా? అంటే ఒక 10-20% డిఫరెన్స్ ఇన్ బడ్జెట్ అనేది ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఫిల్మ్స్ అండి. అంటే ఎందుకంటే మనం షెడ్యూల్స్ ప్లాన్ చేయడం అనేది మన చేతిలో ఉండదు. కొన్ని సార్లు మనం అనుకున్న లొకేషన్ దొరకకపోవచ్చు. అండ్ మనం ఆల్టర్నేటివ్ లొకేషన్‌కి వెళ్ళినప్పుడు ద కాస్ట్ ఆఫ్ దట్ లొకేషన్ మైట్ బి హైయర్. అండ్ కొన్నిసార్లు అంటే మనం కంటిన్యూస్‌గా ఒక 10 డేస్ ఒక ఆర్టిస్ట్‌తో ఫినిష్ చేయాలనుకున్నది మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది ఒక 2-3 షెడ్యూల్స్‌లో. సో ఇట్లాంటప్పుడు దట్ ఎర్రర్ ఇన్ కాస్ట్ అనేది డెఫినెట్లీ మనకి కనిపిస్తుందండి, రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఏదైతే ఇనీషియల్‌గా ఆన్ పేపర్ అనుకున్నామో దాని నుంచి చాలా డీవియేషన్ కాకుండా విత్ ఇన్ ది అలౌడ్ బడ్జెట్‌లోనే మేము చేసాం యాక్చువల్లీ. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇనీషియల్‌గా ఏదైతే బడ్జెట్ ప్రెజెంట్ చేసామో విత్ అ వెరీ మైనర్ వేరియేషన్ వి వర్ ఏబుల్ టు ఫినిష్. మిగతా బిజినెస్‌లు అయ్యా శాటిలైట్ కానీ ఓటీటీ ఇట్లా మొత్తం? యాహ్! అండి. సో బేసిక్‌లీ దే హ్యావ్ సో ప్రొడ్యూసర్ గారికి హి ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఆయనకి ఓటీటీ ఆఫర్స్ కూడా 2 ఉన్నాయి. బట్ హి వాంట్స్ టు వెయిట్ టిల్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా మంది ప్రొడ్యూసర్స్ అలాగే అనుకుంటారు. సినిమా ప్రొడక్ట్ చాలా బాగుంది, కొడతాము ఇది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే రిలీజ్ తర్వాత ఓటీటీ జరగదు, శాటిలైట్ జరగదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ముందే అనుకున్న ఎంతో కొంత వచ్చేసే దాన్ని కూడా మిస్ చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి? అంటే మనం డెఫినెట్‌గా అండి ఇప్పుడు ఒక సినిమా చేసినప్పుడు మనకు అది అంటే నాకు పర్సనల్‌గా ఐ జెన్యూన్‌లీ లైక్ ద ఫిల్మ్ అ లాట్ అండి. బట్ అది కూడా నేను నమ్మేది ఏంటంటే మేబీ మనకు నచ్చింది అందరికీ నచ్చాలని రూల్ లేదు. అండ్ ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవ్వాలని కూడా రూల్ లేదు. సో అండి డెఫినెట్‌గా నేను ఇందాక అన్నట్టు ఈ సినిమా కనుక కనెక్ట్ అయితే డెఫినెట్లీ దట్ ఎమోషన్ యూ విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. మీ ఫాదర్ మీకు గుర్తొస్తారు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే. అలాంటి ఎమోషనల్ స్పేస్‌లోనే ఉంది ఫిల్మ్. కనెక్ట్ అయితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ అండి. అండ్ రిగార్డింగ్ ద బిజినెస్ కాల్ ఐ థింక్ అది దట్స్ ద ప్రొడ్యూసర్స్ చాయిస్ అండి. మనము అది వీ షుడ్ వీ కాంట్ గో అబవ్ అండ్ బియాండ్ టు కన్విన్స్ హిమ్. అంటే ఇలాంటి ఫాదర్ అండ్ సన్ ఇలాంటి సంబంధించి ఫాదర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, కొడుకు ఒక డ్రీమ్ ఉంటుంది. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫాదర్ చాలా ట్రై చేస్తుంది కొడుకు నుంచి. కానీ ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఇదివరకు వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు డిఫరెంట్గా ఉంటుంది? అదే నేను చెప్పానండి. అంటే మనకు కొత్త కథ చెప్పట్లేదండి. అంటే మనం ఏదో చాలా నావెల్ ప్లాట్ చెప్తున్నానని ఎక్కడ అనుకోలేదు. డే వన్ కథ చదివినప్పుడే తెలుసు. బట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వేర్ దిస్ ఫిల్మ్ స్టాండ్స్ అవుట్ అండి. అంటే ద డైలాగ్స్ కానివ్వండి, ద క్యారెక్టర్స్, ఆ బ్యాక్ డ్రాప్, ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ మనకు చేంజ్ అవుతుందో, వరల్డ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఆ క్యారెక్టర్స్ అందులో ఎలా బిహేవ్ చేస్తాయి, వాళ్ళ డైనమిక్స్ ఏంటనేది చేంజ్ అవుతుందో, మనకి తెలిసిన కథ అయినా కానీ మనం ఇంట్రెస్టింగ్గా చూస్తాం డెఫినెట్లీ. అండ్ ఇట్ విల్ హోల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను నమ్ముతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే